కాబట్టి సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మన తాళ్ళవీరపుగూడెం గ్రామానికి ప్రథమ పౌరుడైన పోకల వెంకటేశ్వర్లు గారు సర్పంచ్గా నామినేట్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పోకల వెంకటేశ్వర్లు గారు ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్నైన నేను పోకల వెంకటేశ్వర్లు తండ్రి సైదులు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. మన తాళ్ళవీరపుగూడెం గ్రామానికి ఉప సర్పంచ్గా నామినేట్ అయిన వడ్డేపల్లి చంద్రయ్య గారిని ప్రమాణ స్వీకారం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్నైనా సభ్యుడైన నేను వడ్డేపల్లి చంద్రయ్య సన్నాఫ్ గోపయ్య అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ధన్యవాదాలు. ఒకసారి ఇక్కడ చూడండి. పెండం స్వంబాదేవి వైపాట్ రామారావు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. జైన వార్డు మెంబర్గా బాతంశెట్టి సునీత వైఫ్ ఆఫ్ సాంబశివరావు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నాను. ఈ విధిని నమ్మకంగా నిర్వహిస్తానని భగవంతుని పేర సత్యనిష్ఠత ప్రమాణం చేస్తున్నాను. రెండు చేతులు పట్టుకో. ఇక్కడ చూడండి. గడ్డ మట్టయ్య సన్న పెద్ద కోటయ్య అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర
సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణ స్వీకారం. గ్రామ పంచాయతీ వార్డు సభ్యురాలైన వట్టెపు పుష్ప వైఫా హుస్సేన్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. పంచాయతీ సర్పంచ్నైన వార్డు మెంబర్ పెండెం నవ్య వైకాప్ లక్ష్మీనారాయణ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. సర్పంచ్నైన వార్డు సభ్యురాలినైన శామకూరి శోభ సతీష్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించునని భగవంతుని పేర నిత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడైన గాయత్రి నాగేశ్వర వెంకటేశ్వరరావు నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగాను తీర్చలేను భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణ స్వీకారం. గ్రామ పంచాయతీ సభ్యులు వార్డు పత్తినాయకరావు సన్నాఫ్ సైన్లు అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడింది భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించిన భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. తాళ్ళవీరప్పగూడెం గ్రామ పంచాయతీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ నన్ను నాతో పాటు ఉన్నటువంటి సభ్యులందరినీ విజయవంతంగా గెలిపించి మమ్మల్ని ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పంపినందుకు గ్రామ ప్రజలందరికీ యువకులకు ఉద్యోగస్తులకు ఇక్కడికి విచ్చేసినట్టు చిన్నలు పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. మీకు ఏనాటి నుండో రుణపడి ఉన్నాను. ఇది నా గెలుపు కాదు, మీ అందరి గెలుపు. ఎవరైతే మనస్ఫూర్తిగా మీ మనసులో ఉండి గెలుస్తాడు అనే ప్రతి పదము ప్రతిరోజు ప్రతి నిత్యము గంటకు పలుకుతున్న మీ మాటలే నన్ను ఈరోజు విజయవంతంగా గెలిపించినవి. మీ మనసు హృదయాలకు నా పాదాభివందనాలు. నేను మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటూ ఎన్నో అవంతరాలను ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కొంటూ మీ ముందుకొచ్చి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు నేను ఈ గ్రామ ప్రజలకే కాదు ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నేను తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను. అయ్యా, నేను ఎన్నో రకాలుగా అనేక రకాలుగా మీకు కావాల్సినటువంటి పనులు చేయటానికి నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మీ ముందుకు పెట్టి ఈ ఓట్ల విజయంలో పాల్గొని ప్రతి మాటను మీకు అందించాను. ఆ మాటలు నిర్వీర్యం కాకుండా ఉండాలంటే నేను ఈరోజు విజయోత్సవం చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మీ అందరి మనసులో
మీరు చెప్పిన కోరికలు, మీరు చెప్పిన బాధలు నా మనసులో పెట్టారు. అవన్నీ కూడా తీర్చిన రోజు నేను ఎంతో గొప్పగా విజయవంత సభలు, విజయోత్సవాలు చేసుకోవటానికి సిద్ధంగా ఉండే నేను ఈ చిన్నపాటి ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. నన్ను క్షమించాలని కూడా గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎంతో అంగంగా, ఎంతో పెద్దగా డీజేలు, వివిధ రకాలైనటువంటి ఉత్సాహాలతోటి చేయాలనుకున్న మిమ్మల్ని నిర్వీర్యం చేసినందుకు నన్ను మరీ క్షమించాలని కోరుచున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేకం. ఇప్పటికి మా అమ్మగారు పదవి చేసి 2001 జూన్లో మొదలుపెట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసి ఆ తర్వాత 20 సంవత్సరాల నుండి కూడా మేము ఈ గ్రామ పంచాయతీకి రాలేకపోయినాం. అవి ఆనాడు చేసినటువంటి పనులే మనకు కనబడుతున్నాయి. మరలా నేను పనులు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవద్దని చెప్పి నా నిర్ణయం, నా హృదయం చెప్పినందువల్ల నేను మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకొని చిన్న ప్రమాణ స్వీకారాన్ని చేయటం జరిగినది. మరలా నేను ఈ గ్రామాభివృద్ధిలో పాలు పంచుకొని అనేక విధములైన పనులను పూర్తి చేసి మీరు నా మనసులో పెట్టిన ప్రతి పనిని పూర్తి చేసిన రోజు నాకు పెద్ద పండుగ. ఆ రోజు గ్రామ ప్రజలందరితోటి పండుగ చేసుకుంటా. ఆ రోజే నా నిజమైన సర్పంచ్ పదవి వచ్చిందని ఆ రోజు సంతోషపడతా. ఈరోజు నేను చెప్పిన పనులు ఆషమాషివి కావు, చిన్నవి కావు. నేను చెప్పిన ఉద్యోగాలు నా కుమారుడికే నేను ఉద్యోగం ఇప్పించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నా. అయినప్పటికీ కూడా నాకు ఇచ్చిన దేవుడిచ్చిన అనుగ్రహంతో నేను గ్రామ ప్రజలు ఇచ్చిన, నాకు వారిచ్చిన వాగ్దానాలతోటి నెరవేరుస్తానని నా హృదయంలో గట్టి నమ్మకం ఉన్నది. ఎందుకంటే నాకు చిన్ననాటి నుంచి కూడా పట్టుదల. ఏ అర్హత లేకుండా రైల్వే కాంట్రాక్టర్ని చేసిన, ఏ అర్హత లేకుండా ఈ గ్రామ ప్రజల మన్నలను పొందిన. ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, ఈ భూమి మీద ఈ గ్రామంలో పుట్టినందుకు ఈ ప్రజలు ఇచ్చిన మంచి మనసు, కుట్రలు కృతంత్వాల మధ్యలో నన్ను పుట్టించి నాకు అలాంటివి నేర్పకుండా ఈ గ్రామ ప్రజలందరూ నన్ను పెంచి పోషించినందుకు వారికి హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారం చేస్తున్నా. నాకు కుట్రలు నేర్పలే, కుతంత్రాలు నేర్పలే, చెడు దోచుకొని దాచుకునే అలవాట్లు నాకు నేర్పనందుకు మీ అందరికీ మరొకసారి రుణపడి ఉంటా. ఈ గ్రామానికి నేను రుణపడి ఉంటా. ముందు భవిష్యత్తులో మీ అందరూ హృదయాలతో అనేకమైనటువంటి ఇంకా మంచి ఆలోచనలు చేసి మీ అందరికీ కూడా ఆ మంచి పనులను రాష్ట్రాల ద్వారా, భారత రాజ్యాంగంలో ఉన్న కేంద్రాల ద్వారా కూడా మీకు మంచి పనులను ఈ గ్రామానికి తెస్తానని మీకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఎందుకు వారు నాకు చెడు నేర్పలే, నా కుటుంబం నన్ను చెడు మార్గంలో నడిపించలే. నేను చేసేటప్పుడు మంచి చేసి రావచ్చు, నా కుటుంబం నాకు సహకరించకుండా చెడ్డ పేరు తెస్తే నేను ఎప్పుడో వేస్ట్ గాడ్ అనే పేరు తెచ్చుకునేవాడిని. కానీ నా కుటుంబం, నా భార్య పిల్లలు, నా అమ్మ, నా నాన్న, నా అన్నలదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా నాకు చెడు నేర్పలే. నాకు ఎప్పుడు ఎవరు ఎదురొచ్చి చెడు అలవాట్లు నేర్చుకోమని చెప్పలే. అదే నా అదృష్టంగా ఈ గ్రామంలో పుట్టినందుకు నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. అటువంటి ఈ గ్రామానికి సేవ చేయాలని మీ అందరూ నన్ను సేవ చేయడానికి ముందుకు తీసుకొచ్చినందుకు నేను బాధపడట్లే, సంతోషపడుతున్నాను, నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఓటేసి గెలిపించిన ప్రతి మనిషికి నేను రుణపడి ఉన్నా. నా రుణాన్ని తీర్చుకోవాలంటే నేను మీకు ఇచ్చిన హామీలని నెరవేర్చని రోజు ఏ రాజకీయ నాయకుడు ఎమ్మడి కానీ, ఏ రాజకీయ తలంపుతో కానీ నేను మీ ముందుకు రానని ప్రమాణం చేసి చెప్తున్నాను. అయ్యా, ఈ ఒక్కరోజుతోటి పోలేదు, ముందు జరగబోయే పనులలో కూడా మీరందరి సహకారం కావాలి. ఒకసారి వాళ్ళందరికీ, వార్డు మెంబర్లందరికీ పాదాభివందనాలు చేస్తున్నా. పాలు పంచుకొని అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా నాయకులు, ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా మనకు సహకారాలు చేయడానికి, మా తమ్ముడు కిరణ్ ద్వారా కూడా కొన్ని సహాయ పనులు అందించడానికి మేమందరం మీకు తీసుకొచ్చి మీ అభివృద్ధి పదంలో నడపడానికి మేము ముందున్నామని మీకు సగౌరవంగా చెప్పుకుంటున్నా. సర్పంచ్ మొట్టమొదటి భారతదేశానికి రాజ్యాంగ పదవి రాష్ట్రపతి తర్వాత ప్రతి గ్రామానికి ఉండే మొట్టమొదటి పౌరుడే రాజ్యాంగ నిర్మాతగా, ఆనాడు రాజ్యాంగంలో రాసిన అంబేద్కర్ ఆశయాలను ముందుకు నడిపిస్తానికే ఈ రాజ్యాంగం నిర్మించింది. ఈ రాజ్యాంగంలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రతి పదం, ప్రతి
అంశాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజ్యాంగంలో ఉన్నాయి. ఆ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయకుండా నేను అమలు చేస్తూ నాకు తోచిన సహాయాన్ని చేసుకుంటూ మీకు ముందు నడుస్తానని, మీకు ముందు ప్రతి పనిని మీకు అందిస్తానని హామీ ఇస్తున్నాను. మాటలతో కాదు, చేతలలో చూపెట్టి మీ అందరి బాధలను పంచుకొని నాకు సాధ్యమైన పనులు ఒక్కటి కూడా ఆపకుండా, మిమ్మల్ని కుట్రపూరితంగా చూడకుండా మంచి మనసుతో మీరు వేసిన ప్రతి ఓటుకి విలువ ఇచ్చి ఓటే ఆయుధం అనే ఒక పవిత్రమైన ఒక ఆలోచనని మీ ముందుకు పెడతానని ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. ప్రతి పేదవాడిని, ప్రతి చిన్న పెద్ద పిల్లలందరికీ కావాల్సిన ప్రతి ఆలోచనలు నేను అమలు చేస్తానని కూడా చెప్తున్నాను. ఇదే కాదు, అనేక రకమైన ప్రజలందరికీ విన్నవిస్తున్నాను. అన్నయ్య రావటం మాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటి నుంచి అభివృద్ధిని కొనసాగిస్తాడని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. పట్టుకోండి ఇక్కడ చూడండి. పట్టుకోండి చూడండి.